ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్స్ అనేవి ప్యాక్ చేస్తూ ఉంటాం కదా, దాని గురించి అందరం కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం. ఎలాంటి బాక్సుల్లో పెట్టాలి ఏంటి అనేసి మన పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు క్లాస్లో. మమ్మీ వాళ్ళు ఈ టైప్ బాక్సులు తీసుకొచ్చారు, అవి ఇవి అనేసి మనం కూడా అడవిడిపడి కొనేస్తూ ఉంటాం. ఏంటంటే ఏ బాక్స్ అయితే యూజ్ అవుతుంది, దేనిలో అయితే మనకు ఫుడ్ అనేది ఈవినింగ్ వరకు పాడవకుండా ఉంటుంది ఏంటనేసి మనం తెలుసుకుందాం. ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న బాక్సులు చూపిస్తాను మీకు. నేను చూడండి ఈ టైప్ బాక్స్ తీసుకున్నాను. ఇవి స్టీల్వి. దీనికి ఏంటంటే లిడ్ ఉండేది ఫ్రెండ్స్, ఇది ఊడిపోయింది చాలా. ఏంటంటే ఇది కొని 5 years అవుతుంది. చాలా బాగా యూజ్ అయింది మా పిల్లలిద్దరికీ కూడా. ఈ టైప్ చూడండి, ఈ టైప్ బాక్సెస్ అనేవి 2 తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి. ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కూడా బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇవి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఒక్కొక్కసారి మనం కర్డ్ రైస్ అనేది అన్నీ ఏంటంటే కర్రీస్ రైస్ అన్నీ పెట్టడానికి అయితే మాత్రం ఈ టైప్ అయితే యూజ్ అవుతుంది. మనం ఒకే రైస్ కాకుండా ఒక దాంట్లో కర్డ్ రైస్, ఒక దాంట్లో మనకి ఏంటంటే రైసు కర్రీ ఏమైనా లేదంటే ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ తినే వాళ్ళకైతే ఇటువంటివి మనకి యూజ్ అవుతాయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ టైప్ తీసుకున్నాను. ఇవి కూడా బాగానే ఉన్నాయి. లిడ్ కూడా టైట్గా ఉంది మనకి. ఇవి కూడా చూడండి బాగానే అనిపిస్తున్నాయి. తక్కువ కాస్ట్లో వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి. ఇవి కూడా బాగానే యూజ్ అవుతున్నాయి. ఇవి కూడా 2 తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే లంచ్కి అయితే పని చేయవు ఫ్రెండ్స్. ఇవి మనకి ఓన్లీ బ్రేక్ అయితే పర్లేదు. ప్లాస్టిక్ అనేది అంతగా యూజ్ చేయకూడదు. ఇది నేను అప్పుడప్పుడు బ్రేక్ అయితే మాత్రం యూజ్ చేస్తాను. మామూలు నార్మల్గా లంచ్ అయితే మాత్రం ప్లాస్టిక్లో నేను ఎప్పుడైతే పెట్టలేదు. ఎప్పుడైనా బ్రేక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి ఏంటంటే మనం ఫ్రూట్స్ సలాడ్ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా పెట్టడానికి, ఇవి లంచ్కి యూజ్ చేయడానికి అవ్వదు. 2 బాక్స్ ఉంటాయి. ఇది లిడ్. ఇది చూసారా కొత్తగా ఉన్నది కదా ఇది. ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఉంది. ఏంటంటే వాటర్ లీకేజ్ అది ఏమే కర్రీస్ ఏవి కూడా లీక్ అవ్వదు. దీనికి మనకి ఇలా బెల్ట్ టైప్ ఇచ్చారు వీటికి, చూసారు కదా. లీక్ ప్రూఫే. మనకి కర్రీస్ ఏమి వేసినా కూడా లీక్ అవ్వట్లేదు. కానీ అంతగా రైస్కి అయితే మాత్రం ఇదైతే చాలట్లేదు మా పిల్లలకి. మనం 2 రోటీస్ కొద్దిగా రైస్ ఇవి పెట్టడానికి అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా పట్టట్లేదు దీనిలో అయితే మాత్రం. రోటీ రైస్ సలాడ్ ఏమైనా పెట్టడానికి అయితే ఈ బాక్సెస్ పర్వాలేదు. కానీ కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది ఇదైతే. చూసారు కదా, ఈ టైప్ అయితే అంతగా అంటే చిన్నపిల్లలకి అయితే పర్వాలేదు. కొద్దిగా మనకి 5th class 6th class పిల్లలకి అయితే మాత్రం చిన్న సైజు వచ్చేసాయి. పెద్దగా ఏమి ఇవి లేవు. సైజెస్ చిన్నవి అవ్వడం వల్ల రైస్కి అయితే మాత్రం పని చేయట్లేదు. టిఫిన్కి అయితే మాత్రం యూజ్ అవుతుంది బాక్స్. ఇవి చూసారా, ఇవి ఏంటంటే కంటైనర్స్. నేను పిల్లలకి మజ్జిగ అది పెట్టడానికి, ఏమైనా జ్యూసెస్ ఏమైనా పెట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. నేను స్టార్టింగ్లో అయితే ఈ టైప్లో పెట్టేదాన్ని. ఇవి ఏంటంటే మనకు ప్లాస్టిక్ కదా, ఇప్పుడు ఇటువంటి చాలా ఉన్నాయి కానీ ఎక్కువ యూజ్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఇవే పెడుతున్నాను పిల్లలకి అయితే మాత్రం. చూసారు కదా, ఇవి మనకి ఇదంటే మాత్రం లిడ్ కూడా టైట్గా ఉంది. ఏవి కూడా లీక్ అయితే అవ్వట్లేదు. బాగానే అనిపిస్తున్నాయి ఈ కంటైనర్స్. ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్నాను ఇద్దరికి. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ని బాక్సులు చూపించాను కదా, ఇవన్నిటిలోకి మోర్ దెన్ బెస్ట్ అయితే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్. ఇవే బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే. పిల్లలకి కరెక్ట్గా క్వాంటిటీ కూడా సరిపోద్ది. వాళ్ళు స్పూన్తో కలుపుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా నాకైతే ఇటువంటివి ఇవన్నీ ఫ్యాషన్గా ఇంకా తీసుకున్నాను.
అవేవి కూడా అంతైతే పిల్లలు ఇష్టంగా చూడడానికి బాగుంటాయి, కానీ ఫుడ్ తినడానికి అయితే మాత్రం నాకైతే కంఫర్టబుల్గా అనిపించట్లేదు వాళ్ళకి. మీరు మీ పిల్లలకి చూసుకొని తీసుకోండి. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో నా సజెషన్ ప్రకారంగా అయితే మాత్రం ఇటువంటివి ఏవైనా పిల్లలకి ఇంకా మోడల్స్ ఉంటాయి పైన కర్రీస్ అవి వేసుకోవడానికి, అవి యూజ్ చేస్తే బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవే నేను పెట్టి చూపిస్తున్నాను. కానీ ఇందులో ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.